ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటూ తన సహజ సిద్ధమైన అందంతో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది మోనాలిసా భోస్లే. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె ఫోటోలు, వీడియోలు ఆమెను మోడలింగ్, సినిమా రంగం వైపు నడిపించాయి. అయితే ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవితంలోని అతిపెద్ద మలుపుతో వార్తల్లో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను కేరళలో వివాహం చేసుకున్న మోనాలిసా తన ప్రేమ కోసం కుటుంబ సభ్యులను ఎదిరించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ స్నేహం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి మతాలు వేరు కావడంతో వివాహానికి ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా మోనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే ఈ సంబంధాన్ని అస్సలు అంగీకరించలేదు. తాను చూసిన సంబంధమే చేసుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. మోనాలిసా ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం కేరళకు రాగా విషయం తెలుసుకున్న ఆమె తండ్రి అక్కడికి చేరుకున్నారు. ఆమెతో తీవ్రంగా గొడవకు దిగి బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని భయపడిన మోనాలిసా వెంటనే కేరళ పోలీసులను ఆశ్రయించింది. తాను మేజర్నని, తన ఇష్ట ప్రకారమే ఫర్మాన్ను వివాహం చేసుకుంటానని పోలీసులకు స్పష్టం చేసింది. దీంతో పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి వివాహానికి సహకరించారు. కేరళలోని పూవార్ అరుమనూర్లో ఉన్న ప్రసిద్ధ నైనార్ ఆలయం ఈ అరుదైన వివాహానికి వేదికైంది. కేరళ పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ఒక్కటయ్యారు. మతాల అడ్డుగోడలను దాటి ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సామాన్య యువతిగా మొదలై సోషల్ మీడియా స్టార్గా ఎదిగి ఇప్పుడు తన ప్రేమను గెలిపించుకున్న మోనాలిసా ప్రయాణం ఒక సినిమాను తలపిస్తోంది. కాగా ఈ వివాహంపై ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనే చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇది ప్రేమ వివాహం కాదని, లవ్ జిహాద్లో భాగమని కూడా వ్యాఖ్యానించారు.